నేను మొన్నే ప్రస్తావించే దీపావళికి జీఎస్టీలో భారీ మార్పులు తీసుకొస్తూ ఉంటున్నారు. ఈలోపు జీవీఎం మీటింగ్ జరుగుతున్నాయి. అలాగే మన దీనికి సంబంధించినటువంటి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మార్పు చేర్పులు అంటే అంతా బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఏంటంటే దీనివల్ల ఆదాయాలు తగ్గుతాయి. వాస్తవంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి అంటే కారణం ఇదే జీఎస్టీ వచ్చిన తర్వాత హెచ్జిఎస్టీ, ఎన్జిఎస్టీ, అటు ఇది సిజిఎస్టీ, కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలోనూ 41% వాటా వస్తుంది. రాష్ట్ర జిఎస్టీ పూర్తిగా రాష్ట్రాన్ని. ఇంత డబ్బులు కుప్పలు తెప్పలు వచ్చి పడుతుండేటప్పటికీ అప్పు తీసుకునేది ఎఫ్ఆర్బిఎం నిబంధనలు 3% ఉండేటప్పటికీ చేయగలుగుతున్నారు వీళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి జిఎస్టీ తగ్గితే ఆదాయం రాష్ట్రాలకు కూడా తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి విజయన్ స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. ఏమనయ్యా అంటే జిఎస్టీ ద్వారా ఇప్పుడు ఆదాయం తగ్గిపోతుంది. ఈ తగ్గించినప్పుడు ప్రజలకి తగ్గించడం కరెక్టే, కానీ ఈ తగ్గే ఆదాయాన్ని కేంద్రం భరించాలి. ఏమన్నా నోట్లో ప్రింట్ వేసుకొస్తాడే ఏంటి నరేంద్ర మోడీ.